కాళేశ్వరం ప్రాజెక్టుపై సిఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం అపద్ధర్మ ప్రభుత్వమే. నోటిఫికేషన్ వచ్చేసింది. ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతాం. మీరు నీతిబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరించండి. ప్రజల ఆస్తుల్ని ప్రజల సంపదని కాపాడటం కోసం ప్రజలతో సహకరించవలసిందిగా అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది ప్రధానమైంది. అది తర్వాత నిర్మాణ కన్స్ట్రక్షన్ ఎల్ఎన్టీ అనేది నాణ్యత గల కంపెనీ మాత్రమే చేపట్టిందనేది దాంట్లో రిపోర్ట్లో ఉంది. అది ఎల్ఎన్టీ అయినా ప్రభుత్వం అయినా దీని ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే నేనే డిజైన్ చేసి నేనే కుర్చీ వేసుకొని కట్టించినని ఒక ఆయన, ఇంకో గవర్నర్ ఉన్న పాత ఆయన అయితే తెగబోయిపోయింది. హరీష్ రావు కాదు కాళేశ్వరరావు అని పోయిపోయిండు. ఆయన ఎక్కడ ఉన్నాడో పాపం. ఆయన వీరు అందరూ బాధ్యత వహించాలి. అట్లా ఈ డ్యామ్ నిర్మాణానికి కాంట్రాక్టింగ్ ఏజెన్సీగా ఉన్నటువంటి ఎల్ఎన్టీ సంస్థ కూడా బాధ్యత వహించాల్సిందే. వాళ్ల మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఎల్ఎన్టీ సంస్థ సంబంధించిన మేనేజ్మెంట్ పైన కూడా సెంట్రల్ విజిలెన్స్ అథారిటీ వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సింది. ఇతర ఏజెన్సీస్ కూడా దీనిపైన దృష్టి సారించాల్సింది. మీరు కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఏ రకంగా అసలు వీళ్ళు పొందారు, ఆ టెండరింగ్ విధానంలో లోపభూయిష్టంగా ఉందని చెప్పాం. అయినా ఎల్ఎన్టీ వాళ్ళకి వచ్చింది. ఎల్ఎన్టీ వాళ్ళు చేశారా? ఎల్ఎన్టీ వాళ్ళకి ఇంకో వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి రీరూటింగ్ చేశారా ఆ డబ్బుని? ఎల్ఎన్టీ వాళ్ళు ఇంకే ఏమంటారు ఏజెన్సీకి ఇచ్చి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి, మరి ఆ సబ్ కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఎవరిది అసలు? ఆ ఏజెన్సీలో ఉన్న వాటాదారులు ఎవరు? వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా బయట రావాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. లోపం ఉండి ఉన్నట్టయితే 3 పర్యాలు అంటే భారీ వరదలు కూడా కట్టుకుంది. 3 times ఇప్పటికి డిజైనింగ్ లో లోపం లేదు అంటూ ఇరిగేషన్ ఇన్ఛార్జి ప్రకటించడం జరిగింది. ఏ ఇన్ఛార్జ్ ఎవరు? చీఫ్ ఇంజనీర్ అంటే రిటైర్డ్ మురళీధర్ రావు గారు. బహుశా పాపం ఆయన 12 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన ఆయన. మోర్ దాన్ 12 years ఐ బిలీవ్. 10 సంవత్సరాలు అయితే పక్కా నాకు తెలుసు. 10 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన వ్యక్తిని ఈఎన్సీగా 10 సంవత్సరం దశాబ్ద కాలం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఎవడో పెట్టుకోవాలి. ఎట్లా ఆయన పెట్టుకొని మరి ఆయన ద్వారా ఇటువంటి తప్పుడు సమాచారం బయటికి చెప్పిస్తా ఉన్నారు. డిజైన్లు ఆయనతోనే చేపించారో మరి కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ఆయనకి ఉన్న సంబంధం ఏంటో తెలియదు. మరి ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యాజ్ పర్ ద యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు. మరి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు సైంటిఫిక్ రిపోర్టు ఇంజనీరింగ్ వ్యవస్థ ఇచ్చింది. ఈ రిటైర్ అయినటువంటి ఆయన ఏం చెప్తున్నో తెలియదు. ఒకవేళ అదే నిజం అనుకుంటే ఎమ్మటే ఆ అధికారే మరి సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళకి లేఖ రాసి ఈఎన్సీ దీని మీద సమగ్రమైన విచారం జరిపించండి రాయమనండి. ఒక పిల్లర్ ఒక ప్రాజెక్ట్ ఒక సమస్య ఏర్పడిన నేపథ్యంలో మొత్తం ప్రాజెక్టు కూడా కుంగిపోయింది, కూలిపోయింది అనేది కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. నో, ఐఎమ్ స్పీకింగ్. నేను ఎప్పటివరకు మళ్ళీ అదే చెప్తా ఉన్నాను. నేను మాట్లాడిన ప్రతి అంశం కూడా ఎప్పటివరకు నిన్నటి వరకు నేను చెప్పిన ప్రతిదాన్ని రాజకీయం అన్నారు. నేను ఇవాళ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలోని అంశాలనే నేను చెప్పాను. ఇందులో ఎక్కడ రాజకీయాలు కానీ లేకపోతే నా పరిజ్ఞానం కానీ దీంట్లో ఏం లేదు. ఒకవేళ మాట్లాడే వాళ్ళు ఎవరైనా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో పనిచేసే నిపుణుల కంటే గొప్ప వాళ్ళు అయితే నాకు తెలియదు.
డ్యామ్ కట్టిన తర్వాత వచ్చిన వరదలు 3 సంవత్సరాల నుంచి భారీలో వరదలు వచ్చినాయి. ఆ వరదలు వచ్చిన వల్లనే అట్లా జరిగిందనేది, అంత తట్టుకున్నది కదా, ఇప్పుడు ఎందుకు అట్లా జరిగిందని దీన్ని ఎందుకు అర్థం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ వాళ్ళు చేస్తారనేది వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నేను ఇన్నిసార్లు ఇంత స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ చెప్పిన తర్వాత కూడా ఇంకా విషయ పరిజ్ఞానం లేకుండా కేవలం దోపిడితోనే పనిచేసుకుందాం అని చెప్పేటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడినటువంటి మాటలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఏమాత్రం జ్ఞానం ఉన్నా మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది కాదు కదా, ఇది కాంగ్రెస్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, అండ్ ఇట్ ఈస్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. కాంగ్రెస్ నాయకులు స్క్రిప్ట్ రాసిస్తేనే తర్వాత ఒక నిమిషం, తర్వాత వరదలు వచ్చింది కాబట్టి పోయింది అంటున్నారు. నదికి వరదలు వస్తాయని అందరూ తెలుసు. ఎస్ఆర్ఎస్పి కట్టింది కూడా ఈ నది పైనే కదా. నేను చెప్పింది కూడా అదే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1960 దశకంలో కట్టారు. మరి 60 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు వరద వచ్చింది ఇదే గోదావరి నుంచి? అది ఉంది కదా. దాని కింద కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ కూడా కాంగ్రెస్ వాళ్ళు కట్టింది, అది కూడా ఉంది కదా. మరి అవి ఉండగా దాని కింద కట్టిన ఇవి కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మరి ఇదెందుకు కొట్టుకొని పోతుంది, అవి ఎందుకు ఉన్నాయి? ఇది ఎందుకు కుంగిపోతుంది, అదేందుకు కుంగిపోవాలి? అదేనది. థ్యాంక్ యూ అమ్మా.